మన జీవితంలో మనము ఏదైనా ఒక పని జరగాలని గాఢంగా కోరుకుని దేవునికి ప్రార్థన చేసుకుంటాం. ఆ కోరిక నెరవేరిందనుకోండి, అప్పుడు సంతోషంతో అంతా ఆ దేవుని దయ అంటాం. దేవుడైన యెహోవా చేతి పని ద్వారా మొట్టమొదట నిర్మించబడ్డ మనుషులైన ఆదాము హవ్వలు ఈ భూమిమీద తమను మొదటి మనుషులుగా నిర్మించినందుకుగాని, ఆదాముకు తొలిసారి భార్యను నిర్మించి ఇచ్చినందుకుగాని, హవ్వకు తొలిసారి భర్తను నిర్మించి ఇచ్చినందుకుగాని, ఏదెను తోటలో వారికి బహుసమృద్ధిగా ఆహారం ఇచ్చినందుకుగాని ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెప్పలేదు. ఇంకొకటి, హవ్వ బిడ్డను కనిన తర్వాత కూడా బిడ్డ విషయమై ఆదాము దేవునికి కృతజ్ఞతలు చెప్పలేదు. కాని హవ్వ ఎప్పుడైతే తాను గర్భవతి అయి ఒక బిడ్డకు జన్మనిచ్చిందో, అప్పుడు తాను ఒక పరిపూర్ణ స్త్రీనిగా భావించుకుని, యెహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకున్నానని తొలిసారి దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంది హవ్వ. ఆదికాండము 4:1. ఆదాము తన భార్యయైన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకున్నాననెను. ఇక్కడ మాతృత్వం ఎంత విలువైందో హవ్వ ద్వారా మనం గ్రహించవచ్చు. కనుక గర్భఫలము నిమిత్తము యెహోవాకు ప్రార్థన చేయుడి ప్రియులారా.